ఇవన్నీ మీకు గుర్తులేవా? ఓకే. ఆవిడ నిర్దోషాన్ని ప్రూవ్ అయితే కూర్చోబెట్టేయండి, ఓకే. అప్పుడు పోరాటం చేయండి. ఒక అమ్మాయిని అన్యాయంగా 45 రోజులు ఇరికిచ్చిన పోలీస్ అని చెప్పి అప్పుడు చేయండి ఉద్యమం, నేను మీకు సపోర్ట్ ఇస్తా. ఓకే. అంతేకాని ఒక డ్రగ్ పెడ్లర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? రోజుకు ఒక డ్రగ్ కేసు బయటపడుతుంటే సిగ్గు లేకుండా ఒక డ్రగ్ పెడ్లర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు మీరు ఆ అమ్మాయి లాంగ్వేజ్ వింటే నేను తిట్టానని చెప్పి అంత పెద్ద కాల్ వచ్చి సర్క్యులేట్ అవుతుంది కదా. అవును, ఆ కాల్ ఏంటి? అది నిజంగా మీరు విన్నారు కదా, నీకు ఇందాక వినిపించాను. విన్నాను. కాల్ ఏంటి అది? ఎందుకు జరిగింది అది? మీకు నన్ను ఆపడానికి గత 3 రోజుల నుంచి నన్ను ఆపడానికి విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, రకరకాలు. నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడో ఉన్నాడు, వాడు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ట్రాకింగ్, ఓకే, ఎక్కడ పోతాం, కాల్ డీటెయిల్స్ మీరు కూడా ట్రాక్ అవుతున్నాయి మొత్తం. ఎందుకు కాదు సార్, సాక్షాత్తు రాజ్తరుని ట్రాక్ చేస్తుంది, మాల్విని ట్రాక్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఏ హోటల్స్ ఉన్నారు, అదే చెప్తుంది కదా. వాళ్ళు ఎక్కడ అన్నీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్?